మార్చ్ 14 దేవుని వాగ్దానం. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించుదరు. కీర్తనల 69:36. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మన జీవితాలు ఆశీర్వదింపబడే రీతిలో ప్రభు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము నిరంతరము మనలను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఈ వాగ్దానాన్ని మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో అలాంటి వారికి ప్రభు ఎప్పుడు కూడా రక్షణ శృంగముగా, కాపుదలగా, నిరంతరము నడిపించేవానిగా మనకి చాలా స్పష్టమైనటువంటి వాగ్దానము మనకి కనబడుతోంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆయన సేవ చేయువారు వారి సంతానము స్వతంత్రించుకుంటారు. అంత మాత్రమే కాదు, ఆయన నామమును ప్రేమించే వారందరూ కూడా సురక్షితంగా నివసిస్తారు అనేటువంటి ఈ గొప్ప వాగ్దానము దేవుడు మనకిచ్చి మనలను బలపరుస్తూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా ప్రభు యొక్క వాగ్దానాన్ని పొందుకున్న వారమై దేవుని వాగ్దానం ద్వారా మన జీవితాలను ఆశీర్వదించుకొని ప్రభు రక్షణలో ముందు కొనసాగించడానికి ఆయన సియోను పర్వతమును, సియోను దేవుని యొక్క పట్టణమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన పట్టణము ఏదైతే ఉందో ఆ పట్టణములో దేవుడు తన సేవకులను ఉండేటువంటి ధన్యతను ఇస్తూ ఉన్నాడు. ఆయన పరమ సియోను పట్టణములో మనమందరం కూడా నివసించడానికి, దాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రభు నామాన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఆయన నామమును ఎవరు ప్రేమిస్తారో అలాంటి వారికి ప్రభు ఇచ్చే శ్రేష్టమైనటువంటి దీవెన సియోను పట్టణం. అటువంటి పరమ యెరూషలేములో దేవుని యొక్క పట్టణములో ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకుని అందులో నివసించగలిగే ధన్యత ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు స్వామి. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతన దినం ప్రభువా మా అందరి జీవితాలకు మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. నిన్ను ప్రేమించువారు నీ ప్రజలకు, నీ సేవ చేయి సంతానానికి ప్రభువా నీ యొక్క పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుని అందులో నివసించే ధన్యత మీరు ఇస్తున్నారు. అలాంటి ధన్యతలోనికి బిడ్డలను నింపండి. ఈ దినము ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన కార్యములలో మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ప్రతి ఆటంకములన్నిటినీ తొలగించి సంతోషము, సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము నాయన బిడ్డల జీవితంలో జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడుగుండి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.